ఓకే, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. క్లాస్ 10లో మనము ఇప్పటి వరకు 4-5 వీడియోస్ మనం చేసుకున్నాం. దేని మీద? యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ మీద. ఇది 10th యాక్టివిటీతో స్టార్ట్ చేసి మనము వాట్ ఈజ్ pH అన్న దాని గురించి తెలుసుకున్నాం. ఇక్కడ 10th యాక్టివిటీలో మన టెక్స్ట్ బుక్లో ఏమన్నా 2 బీకర్స్ తీసుకోమన్నాడు. ఏం తీసుకోమన్నాడు? ఏమన్నా 2 బీకర్స్ తీసుకోండి. దిస్ ఈజ్ బీకర్ ఏ అండ్ దిస్ ఈజ్ బీకర్ బి. ఏలో CH3 COOH సిట్రిక్ యాసిడ్ తీసుకోవాలి ఒక బీకర్లో, డైల్యూటెడ్ సిట్రిక్ యాసిడ్. ఇంకో దాంట్లో HCl తీసుకోవాలి, డైల్యూటెడ్ HCl తీసుకోవాలి ఒక బీకర్. తీసుకుని మనం ఏం చేయాలంటే 2 కాపర్ రాడ్స్ పెట్టి ఈ రెండింటిని కలిపి మనం ఒక ప్లగ్కి కనెక్ట్ చేయాలి. ఇది ఒక ప్లగ్, ఏసీ ప్లగ్, మనం యూజ్ చేసే ప్లగ్కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి ఇక్కడ ఒక బ్యాటరీ కూడా పెట్టాలి. మనం ఏం చేయాలి? ఇక్కడ బల్బు కూడా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మనం స్విచ్ ఆన్ చేసుకుంటే జాగ్రత్తగా ఇక్కడ. ఓకే, కమింగ్ టు దిస్ వన్. మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ బీకర్స్ ఉన్నాయి. బీకర్ ఏలో మనం CH3COH అని చెప్పాను. ఇంకొక బీకర్లో డైల్యూటెడ్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోమన్నాను. నేను చెప్పినట్టు ప్రకారము రెడ్ వైరు, ఒక బ్లూ వైర్ తీసుకున్నాను. ఈ రెండింటిని 230 వాట్స్ ఏసీ ప్లగ్కి కనెక్ట్ చేశాను. ఇక్కడ ఒక బల్బ్ పెట్టాను. నేను ఇందులో డైల్యూటెడ్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ పెట్టినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే కనుక బల్బు చాలా బ్రైట్గా గ్లో అవుతుంది. ఎలా గ్లో అవుతుంది? చాలా బ్రైట్గా గ్లో అవుతుంది. ఇదే ప్లేస్లో నేను CH3COOH యూజ్ చేస్తే కనుక బల్బ్ అనేది గ్లో అవడం తగ్గుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పేది HCl యూజ్ చేసినప్పుడు H+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువ ఉండటం వల్ల కరెంట్ బాగా పాస్ అయ్యి ఇది గ్లో అవుతుంది. అదే కాకుండా నువ్వు CH3COH చేసినప్పుడు అందులో H+ అయాన్ యొక్క తక్కువ ఉండటం వల్ల, అంటే దాని కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండటం వల్ల బల్బు గ్లో అనేది తక్కువ కనపడుతుంది. అంటే ఈ H+ అయాన్స్ కానీ OH- అయాన్స్ కానీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినాయి అన్నమాట కదా. అది యాసిడ్డా, స్ట్రాంగ్ యాసిడ్డా, వీక్ యాసిడ్డా, స్ట్రాంగ్ బేసా, లేకపోతే వీక్ బేసా అని తెలుసుకోవడానికి. ఇప్పుడు దీని గురించి మనం చెప్పడానికి సోరెన్సెన్ అనేవాడు pH అనే ఒక కాన్సెప్ట్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. జస్ట్ pH, వాట్ ఈజ్ pH అంటే pH ఇస్ జస్ట్ అనే వాల్యూ. కానీ దాని గురించి చెప్పడానికి ముందు ఒక వాటర్ ఒక బకెట్లో తీసుకుని, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ వినాలి, తర్వాత మనం దీన్ని ప్లే చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇది ఒక బీకరు. ఇందులో నేను ఏం తీసుకున్నాను అంటే 1 మోల్ వాటర్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను? 1 మోల్ వాటర్ తీసుకున్నాను. ఇది ఎగ్జాక్ట్లీ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ పెట్టాను. వాటర్లో ఇక్కడ H+ అయాన్లు కానీ ఇక్కడ వాటర్లో ఉన్నాయి, ఇక్కడ రాస్తున్నాను H+ అయాన్స్ కానీ OH- అయాన్ కానీ ఈక్వల్గా ఉంటాయి. నువ్వు ఏమి చేయనప్పుడు న్యూట్రల్ స్టేజ్ అనమాట. ఈ వాటర్ న్యూట్రల్గా ఉన్నప్పుడు ఏమి యాసిడ్ కానీ బేస్ కానీ, యాసిడ్ వేసినా బేస్ వేసినా ఏమవుతుంది? H+ అయాన్స్ని OH- అయాన్స్ని రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే H+ అయాన్స్ రిలీజ్ చేయడం వల్ల యాసిడ్ కన్నా మనం రికగ్నైజ్ చేస్తాం, OH- అయాన్స్ కనుక రిలీజ్ చేస్తే దాన్ని బేస్ కింద రికగ్నైజ్ చేస్తామని ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం, అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటున్నప్పుడు 1 మోల్ వాటర్ తీసుకున్నప్పుడు ఇందులో వాటర్ అనేది చాలా ప్రెషర్ పని చేస్తామండి. దాని మీద అప్వర్డ్ డౌన్వర్డ్ ప్రెషర్ బాగా పనిచేసి ఇందులో ఉన్న
H2O మాలిక్యూల్స్ ఒకదాంతో ఒకటి H2O అనే మాలిక్యూల్స్ ఒకదాంతో ఒకటి కొలైడ్ అవుతాయి. కొలైడ్ అయినప్పుడు బయటికి H ప్లస్ అయాన్స్ OH మైనస్ అయాన్స్ అనేవి డివైడ్ అవుతాయి. కొన్ని అన్ని కాదు, ఇట్లా H2 మాలిక్యూల్స్ ఒకదాంతో ఒకటి ఎప్పుడు బంబాడింగ్ అవుతాయి. ఎందుకంటే చాలా హై ప్రెషర్ ఉంటుంది, ఇంటర్నల్ ప్రెషర్ అంటే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాస్కల్ ఏం చెప్తాడు, చిన్న ఒక బెలూన్ తీసుకుని అందులో వాటర్ పోసి ఒకదానికి కట్టేసేసి దానికి హోల్స్ పెడితే కనుక చుట్టూరు అన్ని సైడ్ నుంచి ఏమవుతుంది, వాటర్ బయటకు వస్తుంది. ఎందుకని ఇంటర్నల్ ప్రెషర్ ఉండడం వల్ల. ఇప్పుడు ఆ బకెట్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్ ప్రెషర్ లోనే పనిచేస్తూ ఉంటుంది. అందులో ఉన్న మాలిక్యూల్స్ ఒకటి కొలైడ్ అయిపోయి ఈక్వల్గా H ప్లస్ అయాన్స్ OH మైనస్ అయాన్స్ని రిలీజ్ చేసుకుంటాయి. ఈ H ప్లస్ అయాన్స్ నేను చాలాసార్లు చెప్పాను, చాలా ఈ H ప్లస్ అయాన్లు మళ్ళీ 4 to 6 మాలిక్యూల్స్ తోటి కంబైన్ అయ్యి ఒక H3O ప్లస్ అయాన్ అని H3O ప్లస్ హైడ్రోనియం అయాన్ కింద కన్వర్ట్ అవుతుంది అని కూడా చెప్పాను. అంటే H ప్లస్ అయాన్స్ అన్నా దీన్ని మనం ఉపయోగ చెప్పాలంటే H ప్లస్ అయాన్స్ అన్న ఎలాగైనా అనుకోవచ్చు. OH మైనస్ అయాన్స్ కూడా దాంట్లో సెపరేట్గా రిలీజ్ అవుతారు. ఈ కాన్సెప్ట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే సోరెన్సేన్ అనేవాడు ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. H ప్లస్ అయాన్స్ OH మైనస్ అయాన్స్ యొక్క నెంబర్ని బట్టి అది యాసిడ్ బేస్ అని చెప్పడానికి పనిచేస్తుంది. ఇప్పుడు వాటర్లో ఎప్పుడు న్యూట్రలైజ్ అయ్యి H ప్లస్ అయాన్స్ OH మైనస్ అయాన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇందులో కానీ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసామనుకో H ప్లస్ అయాన్స్ లా పెరిగిపోతాం, ఆవిడ ఆటోమేటిక్ OH మైనస్ అయాన్స్ డిక్రీజ్ అయిపోతాడు. దాన్నే ఇక్కడ ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతున్నాయి కనుక H ప్లస్ అయాన్స్ OH మైనస్ అయాన్స్ ఒకదానికోటి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఎన్ని ఉంటాయి కూడా నేను ఇప్పుడు చెప్తా. ఇక్కడ వాట్ ఈజ్ pH అనే డెఫినేషన్కి వెళ్ళిన తర్వాత చెప్తా. pH అంటే ఏం లేదు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఏ pH. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ hydrogen ions. A scale measuring for hydrogen ions in the concentration in a solution is called pH. Hydrogen concentration in the solution is called a pH. ఆ నెంబర్ కూడా ఆయన కరెక్ట్గా చెప్పాడు. ఎలా చెప్పాడంటే నువ్వు ఒక మోల్, ఇక్కడ రాసిన ఒక మోల్ వాటర్ తీసుకుంటే ఇందులో 1 crore, ఇందులో 1 crore అంటే ఎంత, 10 to the power of 7, 1/10 to the power of 7 పార్ట్ ఏమిటంటే H ప్లస్ అయాన్స్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ఎన్ని H ప్లస్ అయాన్స్ ఉన్నాయో అన్ని OH మైనస్ అయాన్స్ ఉంటాయి. అవి ఇవి ఈక్వల్గా ఉంటాయి. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సరే, ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే 25 degrees దగ్గర ఒక మోల్ వాటర్లో మనకి ఎన్ని H ప్లస్ అయాన్స్ ఉంటాయి, ఎన్ని OH మైనస్ అయాన్స్ ఉన్నాయో మనకి ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తారు. అదేంటి, ఒక మోల్ తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ అని తీసుకోవాలి. ఒక మోల్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా తక్కువ అయితే pH స్కేల్ మనం తీసుకోవడానికి ఉండదు. ఇందులో ఏంటి, ఈ అంకీలో 1/10 to the power of 7 ఇన్ని పార్ట్ H ప్లస్ అయాన్స్ ఉంటాయి, ఇందులో ఇన్ని పార్ట్ OH మైనస్ అయాన్స్ ఉంటాయి. నేను వాటిని ఇక్కడ pH స్కేల్లో మనం మెజర్ చేస్తాం. దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఒకసారి వీడియో కూడా చూస్తే మీకు కరెక్ట్గా ఐడియా వస్తుంది. ఈ వీడియోలో ఇది వాటర్, ఇది వాటరు. ఈ వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ ఒకదానికోటి ఏమవుతాయి, కొలైడ్ అవుతూ ఉంటాయి. కొలైడ్ అయినప్పుడు ఒకసారి చూడండి కొలైడ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో. చూసారా, ఇందులో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఇంటర్నల్ ప్రెషర్ వల్ల అవి లోన ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు టక్కనే ఒకదానితో ఢీకొన్న ఇంటర్నల్ ప్రెషర్ పెరిగిపోవడం వల్ల అందులో ఒకదానితో ఢీకొని అలా ఇడిపోతాను. OH మైనస్ అయాన్స్ H ప్లస్ అయాన్స్. నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వాడు ఏం చెప్తాడో సోరెన్సేన్, P స్టాండ్స్ ఫర్ పొటాన్షియాలిటీ ఆఫ్ H ప్లస్ అయాన్స్. పొటాన్షియాలిటీ అంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందంటే
1.0 అంటే 1 మోల్ ఇంటూ 10⁻⁻7 అంటే యాక్చువల్గా 1/10⁻7 ఇందులో ఒక మోల్లో 1/10⁻7 పార్ట్ హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి. దాన్ని మనము ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా రాసినప్పుడు 1.0 ఇంటూ 10⁻⁻7 రాస్తాం. ఇన్ని ఉంటాయి. ఇదేంటిది హెచ్ ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్. అలాగే OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కూడా సేమ్ ఈక్వల్గా ఉంటాయి. 1.0 ఇంటూ 10⁻⁻7. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని పవర్ని తీసుకుని ఆయన పిహెచ్ స్కేల్ని రాశారు. ఇక్కడ ఏడు పవర్లో ఇక్కడ మైనస్ ఉంది, కానీ పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 7 అని రాస్తాడు ఆయన. ఈ నెగిటివ్ తీసేసి 7 రాసి పిహెచ్ 7 అవుతే న్యూట్రల్ అంటే అది యాసిడ్ కాదు, బేస్, న్యూట్రల్ అన్నమాట. ఎప్పుడైతే పిహెచ్ వాల్యూ లెస్ దెన్ 7 ఉందనుకో, దోస్ ఆర్ ఆల్ కాల్డ్ యాసిడ్స్. అంటే యాసిడ్స్ అంటే హైడ్రోజన్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది సొల్యూషన్. ఏమై క్లియర్ అండి? అది ఎక్కడ వరకు ఉంటుంది? ఆటోమేటిక్ 0 నుంచి 7 లోపు. 0 నుంచి 0 ఇలా రాస్తుంది. 0 to బిలో 7 తీసుకుంటే అది ఏ నేచర్ ఉంటుంది? యాసిడ్ నేచర్ ఉంటుంది. 7 to 14 ఉందనుకో, అది బేసిక్ నేచర్ ఉంటుంది. బేసిక్ ఇది. దీంట్లో ఇవి మల్టిప్లై చేసి రాస్తే వచ్చే దాన్ని మనం ఏమంటే KW, న్యూట్రల్ కాన్స్టెంట్ అంటాం. ఇది 1.0 ఇంటూ 10⁻⁻7, 1.0 ఇంటూ 10⁻⁻7. ఇదేమో H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్, ఇది OH మైనస్ కాన్సన్ట్రేషన్ వాటర్లో. దీని ప్రొడక్ట్ చేసినప్పుడు 1 ఇంటూ 1 ఏమో మళ్ళీ 1 అయ్యి 1.0 అయ్యి 10⁻⁻14 అవుతుంది. ఎందుకని బేస్లు ఈక్వల్గా ఉంటే పవర్స్ మనం ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. -7 ప్లస్ -7 ఎంత అవుతుంది? -14 అవుతుంది కదా. ఓకే, దీన్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దీని KW అనేది మన టెక్స్ట్ బుక్లో లేదు, మామూలుగా చెప్తాను. మొత్తం ఆ కాన్స్టెంట్ ఎందుకు యూజ్ చేస్తాడు, ఇది పిహెచ్ వాల్యూ నెంబర్స్ ఎలా రాస్తున్నాడు నా గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. అందుకంటే దీన్ని ఏమంటారు? దీన్ని KW కాన్స్టెంట్ అంటారు. ఈ కాన్స్టెంట్ ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను, నో డౌట్ అట్. సో 1.0 ఇంటూ 10⁻⁻14 ఇది ఒక కాన్స్టెంట్. కీప్ ఇట్. సరే, ఓకే. సో పిహెచ్ ఈజ్ ఏ P in pH stands for potential. పొండంగా అంటే పొటాన్షియాలిటీ ఆఫ్ H ప్లస్ అయాన్స్, దానికి పవర్ అంటాం. ఇన్ జర్మన్ పొటెన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్. ద pH వాల్యూ ఆఫ్ ఎ సొల్యూషన్ సింప్లీ ఏ నెంబర్. ఒక నెంబర్ కింద సొల్యూషన్ తీసుకొచ్చారు. అది ఎలా వచ్చిందో కూడా మీకు ఇప్పుడు చెప్తాను మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్లో. విచ్ ఈస్ ఇండికేట్ ద యాసిడ్ ఆర్ బేస్ ఇన్ నేచర్ ఆఫ్ సొల్యూషన్. సరే, ఇప్పుడు మనము చెప్పుకున్న దాంట్లో ఇక్కడ వాట్ ఈజ్ పిహెచ్ అంటే ఏం చెప్పాను? ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ పిహెచ్. పిహెచ్ అనేది ఒక నెంబరు. 0 to 7 ఉంటేనేమో యాసిడ్, 7 కన్నా ఎక్కువ 14తో ఈక్వల్గా ఉంటే అది బేస్. సరే, నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇది నెంబర్ని ఎలా డినోట్ చేశాడు ఆయన అన్నది. ఆయన డిఫైన్ చేశాడు. ఎలా డిఫైన్ చేశాడంటే పిహెచ్ పొటాన్షియాలిటీ ఆఫ్ హెచ్ హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ లాగరిథమ్ ఆఫ్. ఇది డెఫినేషన్. ఈ నెగటివ్ ఎందుకు పెట్టాడు మీకు అర్థం అవుతుంది ఇప్పుడు. హెచ్ ప్లస్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్, దిస్ ఇస్ ద డెఫినేషన్. దీని ఇంకోటి ఒకటి రాయించుకోవచ్చు. పిహెచ్ OH కాన్సన్ట్రేషన్, దీని కూడా మైనస్ లాగరిథమ్ ఆఫ్ మైనస్ లాగ. ఈ మైనస్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిన మీకు ఇప్పుడు అర్థం అవచ్చు అండి. వాటరే తీసుకుందాం.
వాటర్లో ఈక్వల్గా ఉంటాయి. ఇన్నేమో ఇగో ఇందులో ఇన్ని ఇవి హెచ్ ప్లస్ అయాన్స్ వాటర్లో ఇందా చెప్పాను 1.0 అంటే ఒక మోల్లో 10⁻⁻7 ఏముంటాయి హైడ్రోజన్ అయాన్స్ న్యూట్రల్ స్టేజ్లో. అది ఇక్కడ పెట్టేస్తారు ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఉంటాయి ఇక్కడ. ఈస్ ఈక్వల్స్ టు లాగరిథం 1.0 ఇంటూ 10⁻⁻7. ఈ 1 దేంతో మల్టిప్లై చేసినా మళ్ళీ ఏమొస్తుంది సేమ్. 1.0 అంటే ఒక మోల్ ఇంటూ దిస్ ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నేను మ్యాథ్స్లో చెప్తా ఉంటాను లాగరిథమ్ a⁴n ఈజ్ ఈక్వల్స్ టు n log a. ఈ ఫార్ములా మనం నేర్చుకుంది లాగరిథమిక్ ఫార్ములాస్ మైనస్ లాగ్ డెఫినేషన్ ప్రకారం మైనస్ పెట్టండి. ఇది కరెంట్ వే అనమాట. ఈ పవర్ ఏమవుతుంది కిందకు వస్తుంది. ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఒక -7 బయటకు వచ్చింది. లాగరిథమ్ ఆఫ్ 10 మిగులుతుంది. ఈ పవర్ కిందకు వస్తుంది. ఇది బేస్ 10 లాగరిథమ్స్ అంటారు, గుర్తుంచుకో. ఈ లాగ్ ఇలా పెట్టంటే ఇది బేస్ 10 లాగ్ కింద ఎవరు తీసుకున్నాడు సోరెన్స్ తీసుకున్నాడు. తీసుకుంటే వాళ్ళకి దీని వాల్యూ ఎంత అవుతుంది 1. ఎందుకంటే లాగరిథమ్ ఆఫ్ ఏ బేస్ a = 1 అని మనం నేర్చుకున్నాం మ్యాథ్స్లో. రేపు దిస్ మైనస్ ఆఫ్ మైనస్ ఏముంటుంది 7 అంటే pH వాల్యూ 7. ఇది దేనికి ఉంటుందని చెప్పాను వాటర్లో ఉంటుంది, న్యూట్రల్గా ఉంటుంది. అది ఎసిడిక్ నేచర్ ఉండదు, బేస్ నేచర్. ఎప్పుడైతే HCl కలిపావో హైడ్రోజన్ అయాన్స్ పెరిగిపోతుంది. ఒకవేళ బేస్ చేసామనుకో అందులో వాటర్లో అది OH- అయాన్స్. సో ఈ కాన్స్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది మనకు ఇప్పుడు పెద్దగా అవసరం లేదు. అయినా ఈ pHని వాల్యూని ఎలా ఒక నెంబర్ కింద కన్వర్ట్ చేసేది లేదా అదనమాట. ఒకవేళ అప్పుడు pH వాల్యూ ఆఫ్ 1.0 ఇంటూ 10⁻³ అన్నాడు. ఇది ఒక మోల్. మరి ఏం చేయాలి హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదేంటి H+ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఒక సొల్యూషన్లో. మన pH అంటే ఏం చెప్పాడు అన్న ఆయన? pH అంటే ఏం చెప్పాడు? నెగిటివ్ లాగరిథమ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ మనకు ఇంత ఇచ్చాడు అనుకో 1.0 ఇంటూ 10⁻³ ఇచ్చాడు. ఇంత ఉంది ఓ సొల్యూషన్లో హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంత ఉంది. బై డెఫినేషన్ 1 రాసుకోకపోయినా వాళ్ళు 1ని దేంతో మల్టిప్లై చేసినా అదే వస్తుంది. అంటే ఇది మళ్ళీ ఏ ఫార్ములేట్లోకి వచ్చింది లాగరిథమ్ ఆఫ్ a⁴n = n log a ఫార్మేట్లోకి వచ్చేస్తుంది. ఈ పవర్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ ఉంది. ఈ పవర్ వచ్చి ఇక్కడ దీంతో మల్టిప్లై చేయడం వల్ల లాగరిథమ్ ఆఫ్ ఇక్కడ 10 మిగులుతుంది అంతే. కానీ నేను ఇందాక చెప్పాను ఈ 10 బేస్ లాగరిథమ్స్ అంటారు. దీని వాల్యూ ఎంత అవుతుంది 1 మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది ప్లస్. ఇప్పుడు అదేనమ్మా అంటే p హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది 3 ఉంది. యాక్చువల్గా మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటే 0 నుంచి 14 వరకు ఉంటాయి అవునా. ఓకే ఇప్పుడు H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తక్కువ. చూడు ఇక్కడ p ఆఫ్ H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ p ఆఫ్ OH కాన్సన్ట్రేషన్ కలిపితే ఎప్పుడు ఎంత ఉంటుంది మనకి 14 ఉంటుంది. H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది 3 ప్లస్ OH అంటే ఇక్కడ OH యొక్క కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 14. ఈ +3 ఎదురుకి వస్తే ఏమవుతుంది ఎంత వస్తుంది? సో OH కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కనుక నో డౌట్ ఎట్ ఆల్ ద సొల్యూషన్ ఈజ్ బేసిక్. This is the way to understand what is plus and minus. Okay. సరే ఇంక దీని గురించి కాన్సెప్ట్ క్లియర్. ఏదన్నా వాటర్లో H+ అయాన్ల యొక్క కాన్సన్ట్రేషన్ OH- కాన్సన్ట్రేషన్ బట్టి అది యాసిడ్ బేస్ అని చెప్పొచ్చు. ఒక నెంబర్ని ఇచ్చేసాడు ఎవరు సోరెన్స్. సో ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ 0 నుంచి 14 వరకు ఉంది. అది కలర్స్ కూడా ఏమి ఇస్తుందో కూడా బాగా ఇచ్చాడు. ఇది మీరు ఒకసారి చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక టేబుల్ చూద్దాం. ఇది వద్దు, ఇది నెక్స్ట్ తీసేస్తున్నాను, ఇది అవసరం నెక్స్ట్.
ఎస్, ఇది మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన టేబుల్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ సొల్యూషన్ కలర్ మీకు రెడ్గా వస్తుంది, ఎందుకంటే యాసిడ్. ఇది దీని pH వాల్యూ 3 ఉంటుంది, అంటే <7 ఉంది కనుక అలాగే CH3COH లైట్ ఎల్లో కలర్ ఉంటుంది, అంటే pH మన పేపర్లో చూస్తే ఆ స్కేల్ మీద చూస్తే. నెక్స్ట్ ఇది కూడా <7 ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో యాసిడ్. NH4Cl అమోనియం క్లోరైడ్. అమోనియం క్లోరైడ్ చూస్తే ఎలా ఉంటుంది అన్న? లైట్ గ్రీన్లో ఉంటుంది. ఎసిడిక్ సాల్ట్ అంటారు ఇది వదిలేస్తే. CH3CONA మిథైల్ సింకేట ఏదో అంటారు దాన్ని, కరెక్ట్గా ఐడియా లేదు. CH3COA ఇది డార్క్ గ్రీన్లో ఉంటుంది. ఇది కూడా 7 ఉంటుంది. బేసిక్ సాల్ట్ అంటారు. ఇదేంటిది? ఒక బేసిక్ సాల్ట్, దాని pH ఎప్పుడు <7 ఉంటుంది. ఇలాగ అన్ని ఇచ్చాడు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సోడియం హైడ్రాక్సైడ్ డీప్ గ్రీన్ ఉంటుందంట. ఇది కరెక్ట్గా 14 ఉంటుంది. ఇట్ ఈస్ ఏ బేస్. ఎగ్జాక్ట్లీ 7 ఉంది. డిస్టిల్ వాటర్, నేను చెప్పాను డిస్టిల్ వాటర్. హైడ్రోజన్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందో OH మైనస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా సేమ్. ఓకే, నెక్స్ట్ ఇది న్యూట్రల్, అంటే బ్యాటరీలో వేసే వాటర్ ఏంటి? డిస్టిల్ వాటర్. ఎగ్జాక్ట్లీ H+ అయాన్స్ ఎన్ని ఉంటాయి, OH మైనస్ అయాన్స్ కూడా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ మనం బ్యాటరీలో యాసిడ్ యూజ్ చేస్తాం కదా, ఎగ్జాక్ట్లీ 0 ఉంటుంది. pH వాల్యూ ఎంత ఉంటుందమ్మా? 0 ఉంటుంది. ఇది బ్యాటరీ. బ్యాటరీ యాసిడ్ ఎప్పుడు ఎంత ఉంటుంది? pH ఎప్పుడు 0 ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ కూడా కొన్ని అప్రాక్సిమేట్ pH వాల్యూస్ ఇచ్చాడు. లెమన్ జ్యూస్లో లైట్ రెడ్ ఉంటుందంట. లెమన్ జ్యూస్ మన అందరూ తెలుసు 2.2 pH ఉంటుంది. గుర్తుంచుకోవాలి, ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ మెజర్ చేసి రాసినవి. ఇట్ ఈస్ యాసిడ్. మైల్డ్ యాసిడ్స్ ఉంటాయంట. క్యారెట్ జ్యూస్ అనేది లైట్ గ్రీన్లో ఉండి ఏముంటుంది? మైల్డ్ యాసిడ్ అంటారు. అది కరెక్ట్గా 5 to 6 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ టమాటో జ్యూస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. టమాటో జ్యూస్లో pH వాల్యూ 4, అది ఎసిటిక్ నేచర్. టమాటో జ్యూస్ కొద్ది ఎసిటిక్ నేచర్ ఎక్కువ. నౌ కమింగ్ టు ద ట్యాప్ వాటర్. ట్యాప్ వాటర్లో గ్రీన్ కలర్, నువ్వు ఆ పేపర్ పెడితే కరెక్ట్గా గ్రీన్ కలర్ వస్తుంది. ఇక్కడ 6 to 8, దాని pH ఎంత ఉంటుంది? 6 to 8 ఉంటుంది, అంటే మధ్యలో ఉంటుంది. దాన్నే న్యూట్రల్ అంటారు. ట్యాప్ వాటర్ అనేది కూడా ఇక్కడ న్యూట్రల్ అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఎందుకంటే దాన్ని మెన్షన్ చేయలేము. నెక్స్ట్ బనానా జ్యూస్. బనానా జ్యూస్లో లైట్ గ్రీన్, జస్ట్ మైల్డ్ ఎసిటిక్ ఉంటుంది. మైల్డ్ అంటే తక్కువ ఉంటుంది, మైల్డ్ ఎసిటిక్ ఉంటుంది. సో నెక్స్ట్ అలాగే కలర్స్ ఇవన్నీ చాలా ఇచ్చాడు. సెలివా గ్రీన్ కలర్లో ఉంటుందంట, అది మైల్డ్ యాసిడ్. మనం ఇవన్నీ బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో pHని మనం ఎలా యూజ్ చేసుకున్నప్పుడు మన టమచ్లో కూడా ఏముంటుంది? HCl అంటే దాని ఎంతవరకు ఉంటుంది, దాని స్టేజ్ పెరిగినా తగ్గిన ఏమేం జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎసిడిటీ అంటా ఉంటాం, సరే గ్యాస్ట్రిక్ కలర్, ఇవన్నీ వస్తాయి. దాని pH గురించి, దాని గురించి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకే, క్లియర్?